హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి 2024లో ఖత్తర్లో డ్రైవర్లకి ఎంత శాలరీ ఇస్తున్నారు అన్నదైతే మనం అయితే డిస్కషన్ అయితే చేసుకున్నాం. అయితే బ్రో, చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత చేసేటువంటి కంప్లైంట్ ఏంటంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు వచ్చేసి 2100 చెప్పారు, ఇక్కడికి వచ్చి చూస్తే 1800 ఇస్తున్నారు, లేదంటే కన్నా 2000 చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత 1700 ఇస్తున్నారు. ఇలా చాలా కంప్లైంట్ అయితే చేస్తున్నారు బ్రో. దానికి మెయిన్ కారణం వచ్చేసి వీసా తీసే అతను చెప్పేటటువంటి చిన్నపాటి అబద్ధమైన ఉండొచ్చు, లేకపోతే కన్నా మనం ఏదైతే విన్నామో దానిలో పొరపాటు అయితే కూడా అయి ఉండొచ్చు. అయితే ఈరోజు వచ్చేసి అలా మోసపోయినటువంటి ఒక అతను అయితే ఉన్నాడు. నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే వర్క్ చేస్తున్నా అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో. అది కూడా మన ఆంధ్ర అతనే. అతని పేరు వచ్చేసి పీకే. అంటే ఫుల్ పేరు అయితే చెప్పకూడదని ఇంచైతే చెప్పట్లేదు. అతని ఇంటికాడ ఉన్నప్పుడు వచ్చేసి 2100 అని చెప్పారంట జీతం. ఎవరు? వీసా తీసే అతను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే 2100 ఏమో ఇచ్చారు జీతం, కాకపోతే 1800 కిందకే దాన్ని లెక్కేయాలి. అది ఎలా అంటారా? 1800 వచ్చేసి శాలరీ, 300 వచ్చేసి భోజనానికి. అప్పటికి ఎంత అవుతుంది? పూర్తి వచ్చేసి 2100 అవుతుంది కదా. ఏదైతే కతరతని చెప్పాడో అతను చెప్పిన ప్రకారం 2100 అయితే ఇచ్చాడు. కానీ మనోడు ఏమనుకున్నాడంటే కన్నా 2100 కేవలం జీతం మాత్రమే ప్లస్ భోజనం ఇస్తారు అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కన్నా 1800 శాలరీ ఇచ్చారు, అదేవిధంగా వచ్చేసి 300 భోజనానికి ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరిది పొరపాటు ఉన్నది అంటే కన్నా బోత్ సైడ్ అయితే ఉంది. ఎందుకంటే కన్నా 2100 అన్నప్పుడు వచ్చేసి అతను మరి భోజనం ఎట్లా, అదేవిధంగా శాలరీ ఎట్లా అని అడగపోయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. కాబట్టి మీలలో ఎవరైనా వచ్చినప్పుడు వచ్చేసి ఇక్కడికి ఖత్తర్కి పర్టికులర్గా అడగండి. 2100 చెప్పాడు కదా జీతం, భోజనం ఎట్లాగా, అదేవిధంగా శాలరీ ఎలా. ఒకవేళ 2200 చెప్పాడు, వాట్ ఎవర్, 2000 కావచ్చు, 2200 కావచ్చు, ఎంతైనా కానీ ముందు ఈ విషయం అయితే క్లియర్గా అయితే అడగండి. మా జీతం ఎంత బ్రో, అదేవిధంగా భోజనం ఎలా ఇస్తారు, ఇలా క్లియర్గా అడిగి అయితే రండి. ఎందుకంటే కానీ ఇలా పీకే అతను కూడా వచ్చేసి పాపం 2100 వచ్చేస్తుందిలే అనుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూస్తే 1800 అయింది. కాబట్టేసి వీసా తీసే అతన్ని చాలా క్లియర్గా అయితే అడగండి. ఎందుకంటే కన్నా ఇక్కడ వీసా తీసిన అతనికి వచ్చేసి 1000 కూడా రావు. కాకపోతే ఏంటంటే కానీ ఒక 1000 రియాల్ దాకా ఇస్తారు. 1000 రియాల్ అంటే ఎంత అవుతుంది? ఒక 22,000. ఈ వీసా తీసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, మన అన్నలు, తమ్ముళ్ళు, అయ్యలు జస్ట్ ఆ 1000 రియాల్ గురించి ఆలోచన చేస్తున్నారే తప్ప ఆ ఇల్లు ఎటువంటిది, ఆ జీతం అతనికి సరిపోతుందా లేదా అనేది కూడా ఆలోచన అయితే చేయడం లేదు. అలా అని చెప్పేసి అందరూ అని కాదు, కొంతమంది అయితే ఉన్నారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ 2024లో వచ్చేసి మీకు 2000, 2200, 2300 జీతాలు అయితే ఇవ్వడం లేదు. కేవలం 1800 మాత్రమే. అది కూడా ఖత్తర్ రిటర్న్ అయ్యి ఉంటేనే. మరి కువైట్, సౌదీ మరి వీళ్ళు చేసి ఉంటే కన్నా వాళ్ళకి ఎంత ఇస్తారు అంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కువైట్లో మీరు ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ చేశారు, మీరు ఖత్తర్కి రావాలనుకున్నారు, మీకెంత ఇస్తారు అంటే కన్నా మీకు కేవలం 1500 మాత్రమే ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, 1500 మాత్రమే. మరి భోజనం ఎలా బ్రో అంటే కన్నా, భోజనం కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఒకవేళ మీకు భోజనాన్ని కానీ ఇవ్వకపోతే కన్నా 300 రియాల్ ఎక్స్ట్రా ఇస్తారు. అంటే 1800 మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీకు ఎవరైనా కానీ 2000 ఇస్తారు, 2200 ఇస్తున్నారంటే కన్నా కంపల్సరీగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ ఇస్తున్నారు అంటే కన్నా బహుశా మంచిళ్ళు అయితే కన్నా ఇచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంది. ఏదేమైనప్పుడు కూడా కాస్త ఆలోచన చేయండి బ్రో. ఎందుకంటే కన్నా చెప్పిన పాటికి ఏదో మనకి ఇన్ని వేలు వస్తాయని చెప్పేసి మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో నమ్మి మోసపోకండి. నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలో మరి పని మనుషులకి ఎంత ఇస్తున్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.